हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी एंतो रुचिकरमैन సింపుల్ గా టేస్టీగా బెండకాయల రొయ్యల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి। ఈ కాంబినేషన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి। ముందుగా అయితే ఒక పావు కేజీ దాకా బెండకాయ తీసుకొని నీట్ గా వాష్ చేసుకొని వాటర్ అనేది లేకుండా నీట్ గా పొడి గుడ్డతో అయితే తుడుచుకొని మీడియం సైజ్ గా ఈ విధంగా కట్ చేసుకొని అయితే పక్కన ఉంచండి। ఇప్పుడు ఒక 1/4 కేజీ దాకా ఏడు రొయ్యలు అయితే తీసుకొని నీట్ గా వాష్ అయితే చేసుకొని పక్కన ఉంచండి। ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని ఒక 2 టైమ్స్ దాకా కూడా ఈ చింతపండు అంతా కూడా నీట్గా వాష్ చేసుకుని తగినంత వాటర్ కూడా వేసుకుని ముందుగానే నాననివ్వండి। ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 4 టమాటాలు ఒక 3 ఉల్లిపాయలు కాస్త కరివేపాకు కూడా తీసి పక్కన ఉంచండి। ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుని ఒక కాస్త కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్ కరివేపాకు అనేది బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి। ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కల్లుప్పు కూడా వేసుకుని లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। కల్లుప్పు అనేది వేయడం వల్ల టమాటా అనేది చాలా తొందరగానే మగ్గుతుందండి। అండ్ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి। ఈ టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఈ విధంగా చిక్కటి కంటెన్సీకి వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ 7 రొయ్యలంతా కూడా వేసుకుని బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని ఫ్రై చేయండి। రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి బాగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడా ఒక 50% దాకా ఈ విధంగా బాయిల్ చేయండి। ఇప్పుడు ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకోండి। పసుపు అనేది వేయడం వల్ల కర్రీ అనేది నీసు వాసన అనేది రాకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలంతా కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేయండి। బెండకాయ కూడా ఒక 50% బాయిల్ అయినంత వరకు కూడా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని మూత అయితే పెట్టి బాయిల్ చేయండి। ఈ విధంగా బాయిల్ చేసి బెండకాయలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఈ విధంగా ఆయిల్ అంతా కూడా పైకి తేలిన తర్వాత అడుగు అనేది అంటకుండా ఈ విధంగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మీకు టేస్ట్ కి సరిపడంత కారం కూడా వేసుకుని ఈ కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి। కారంలో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కూడా ఉడికితేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి। సో ఈ విధంగా అడుగు అనేది అండకుండా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకొని మూత అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసం అంతా కూడా వేసుకొని చింతపండు ఉప్పు కారం అంతా కూడా పట్టేడుగా బాగా కలిసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి। మీకు చిక్కగా కావాలంటే చిక్కగా లేకపోతే లైట్ గా కావాలంటే మీకు ఎంత వాటర్ కావాలో అంత సరిపోయేంత వాటర్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అంతా కూడా సరిపోయిందా ఒకసారి చూసుకొని మూత అయితే పెట్టుకొని హై ఫ్లేమ్ లో అయితే పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లో అయితే బాయిల్ చేయండి। ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత కర్రీ అనేది ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ బెండకాయ రొయ్యలంతా కూడా బాగా చిక్కగా ఉడికిన తర్వాత చూశారు కదండి। ఈ విధంగా ఉడికిన తర్వాత మీరు ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అంతా కూడా జల్లుకొని సర్వ్ చేసుకోండి। టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి। వేడి వేడి అన్నంలో అయితే అల్టిమేట్ గా ఉంటుందండి। సో తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి। ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేయండి। నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి। బాయ్ బాయ్।